నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు BVSSR రెడ్డి గారు. మనం ఈరోజు సార్ని అడిగి తెలుసుకుందాం, పంచభూతాలు అంటే ఏంటి, ఈ పంచభూతాలు ప్రకృతిలో ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా ఉన్నాయి. వాటిని ఎలా గుర్తించాలి, ఈ పంచభూతాలని ఎలా ప్రేరేపించాలి, పంచభూతాలతో మనం ఎలా మమేకం అవ్వాలి, డీటెయిల్గా చెప్తారు. నమస్తే సార్. శివోం అండి. సార్, మనకి పంచభూతాలు, అసలు పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, వాటికి మనకి సంబంధం ఏంటి? పంచభూతములు గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ భూమి ఎలా ఏర్పడింది అనేది మనకు తెలుసుకోవాలి. అందరికీ తెలుసు, సౌరమండలంలో సూర్యుడు సెంటర్లో ఉంటాడు. సూర్య భగవానుడి చుట్టూతో ఉన్న ప్లానెట్స్ మనకు మొత్తం ఉంటాయి. మీకు అద్భుతం తెలుసా, మనము నవగ్రహాలు టెంపుల్స్లో చూస్తూ ఉంటాం. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి అని ప్రపంచానికి తెలియకముందే ప్లానెట్స్ 9 ఉన్నాయి. అవి అందులో సూర్యుడు సెంటర్గా ఉన్నాడు. వాటి చుట్టూతో గ్రహాలు వాటి యొక్క ఫేసెస్ చేంజ్ చేయడం ద్వారా ఏది ఎంత దూరంలో ఉంది అని మనకు నవగ్రహాల్లో పెట్టారు. మీరు బాగా గమనిస్తే నవగ్రహాల్లో భూమి ఉండదు. అవును. సో దాని అర్థం ఏంటి, మనం భూమి మీద నివసిస్తున్నామనే నాలెడ్జ్ వాళ్ళకి అప్పుడే ఉండింది. లేకపోతే భూమి పెట్టాలి కదా, భూమి లేదు అక్కడ. సో ఇంత జ్ఞానం కలిగినటువంటి గొప్ప భారతదేశం. సో ఇక్కడ ఈ పంచభూతాలు అనేటివి మనం చూసుకుంటే సూర్యుడు సెంటర్లో ఉన్నట్టు గ్రహం, తర్వాత మెర్క్యూరీ, మనది సూర్యుడి తర్వాత 3వ గ్రహం. సో దగ్గరగా ఉన్న గ్రహాలన్నీ వేడిగా ఉన్న గ్రహాలు, దూరంగా ఉన్నవి చల్లగా గడ్డగట్టుకుపోయిన గ్రహాలు. అవును. మన తర్వాత ఉన్నవేంటి, జూపిటర్ వస్తారు, సాటర్నస్ వస్తుంది. సో మన ముందేమొస్తుంది, మెర్క్యూరీ, తర్వాత వీనస్ వస్తుంది. సో సూర్యుడితో పోల్చుకుంటే సూర్యుడి తర్వాత ఉన్న 6 ప్రధాన గ్రహాల్లో సెంటర్లో భూమి ఉంటుంది. ఇటు 2 అటు 2 గ్రహాలు ఉంటాయి. తర్వాత నెప్ట్యూన్, ప్లూటో ఉంటాయి. మోడర్న్ ఆస్ట్రాలజీలో వాళ్ళు నెప్ట్యూన్, ప్లూటో అంటారు, మనం రాహుకేతు అంటాం, విచ్ ఇస్ షాడో ప్లానెట్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ పంచభూతాలు కేవలం భూమి మీద మాత్రమే ఉన్నాయి. అందుకు నేను ఇది చెప్పాల్సి వచ్చింది. సౌరమండలంలో భూమి యొక్క పొజిషన్ ఎందుకు అంత ఇంపార్టెన్స్. పంచభూతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే జీవం ఉంటుంది. ఓకే. లైఫ్ అనేది ఎక్కడ ఉంటుందంటే పంచభూతాల్లో మాత్రం ఉంటుంది. మీరు చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్ని తీసుకోండి. వైరస్ బ్యాక్టీరియా కంటే చిన్నది, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాం. బ్యాక్టీరియాను కొంత హై ఎండ్ మైక్రోస్కోప్లో చూస్తే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కావాలి. అంటే దాన్ని కొన్ని వేల రెట్లు, లక్షల రెట్లు చేస్తే తప్ప జూమ్ చేస్తే చూడలేము. మరి అటువంటి దాంట్లో కూడా పంచభూతాలు ఉన్నాయి. కాబట్టి మొన్న ప్రపంచాన్ని అంతటినీ కబలించిన కరోనా వైరస్లో కూడా ఒక జీన్, RNA జీన్ అనేది, వైరస్లు బ్యాక్టీరియాకు తేడా కూడా అక్కడే వస్తుంది. ఇలాగా ఈ పంచభూతాలు అనేది సూక్ష్మాతి సూక్ష్మమైన శరీరం నుంచి స్థూల శరీరం మనవి, అలాగా ఇవన్నిట్లో కూడా పంచభూతాలు లేనివంటూ లేవు. కాబట్టి 83 కోట్ల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా పంచభూతాలు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయి. మనం ఈ పంచభూతాలు అంటే ఏంటి, అందులో ప్రధానంగా మనం చూసుకుంటే నీరు, బేసిక్ లైఫ్ నీడ్ నీరు. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్, వాయు. తర్వాత వచ్చేసి మనకు ఫైర్, అగ్ని. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఎర్త్, భూమి. తర్వాత వచ్చేసి స్పేస్, దీన్నే ఈథర్ అంటాము, దీన్నే ఆకాశతత్వము లేదా అంతరిక్షము అని మనం చెప్తాం. సో ఇవన్నీ కూడా ఒక సైకిల్లా ఉంటాయి, ఒకదాని నుంచి ఒకటి మనకు తయారు చేయబడ్డాయి. సో ఈ పంచభూతాలు ఏమని చెప్పుకున్న, ప్రధానంగా నీరు, వాయువు, అగ్ని, భూమి, ఆకాశం. ఇవి ప్రాపర్గా అన్ని పర్సంటేజ్లు బ్యాలెన్స్డ్గా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఓకే. అందులో ఏవైనా తేడా వచ్చిందంటే ఆరోగ్యంలో తేడా వస్తుంది. అందుకే ఆయుర్వేదంలో భాగ్భట్టజీ ఏం చెప్తారని అంటే, ఈ మూడింటిని వాత, పిత్త, కఫ అనే 3 జబ్బులుగా వివరించారు. ఏది ఎక్కువైతే ఏ జబ్బు వస్తుంది, ఇవన్నీ కూడా వాత, పిత్త, కఫ బ్యాలెన్స్డ్ అయి ఉండాలి. అయితే అందులో ప్రధానంగా 3 ఎలిమెంట్స్ తీసుకున్నారు వాళ్ళు. ఫైర్ తీసుకున్నారు, వాటర్ తీసుకున్నారు, ఎయిర్ తీసుకున్నారు. ఎర్త్, స్పేసు అనేది జబ్బులకు పక్కకు పెట్టి ఓన్లీ ఈ 3 తీసుకున్నారు. కానీ పంచభూతాలంటే మొత్తం 5 రకాలుగా ఉంటాయి. ఈ 5 కూడా మనం చూసుకున్నట్లయితే వీటికి మనము ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాం. కాబట్టి ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ చేయబడింది. కాబట్టి కొన్ని దశాబ్దాల క్రితమే క్వాంటమ్ ఫిజిక్స్ అని మీరు వినుంటారు. అవును. ఆల్మోస్ట్ అంతా మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా క్వాంటమ్ ఫిజిక్స్ చుట్టూ తిరుగుతుంది. అసలు క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటో తెలిస్తే మీకు అద్భుతం ఏంటో తెలుస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం చేశారనంటే, ఒక కణాన్ని ఒక సన్నటి రంధ్రం ద్వారా ప్రయాణించి సెల్ని దాని యొక్క ఇమేజ్ తీసుకున్నారు. తీసుకుంటే దాని ఫోటోగ్రాఫ్ వచ్చేసింది.
సరే ఇది ఫోటోగ్రాఫ్ వచ్చింది కదా, ఇది ఒక కెమెరా పెట్టి దాన్ని అబ్జర్వ్ చేసి చూద్దామని చెప్పేసి తీసుకున్నారు. ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అన్నప్పుడు అది స్ట్రైట్ రూపంలో పోయింది, ఎవరూ లేనప్పుడు అది వేవ్ రూపంలో వెళ్తుంది. ఒక కణం, కంటికి కనపడే సూక్ష్మాతి సూక్ష్మమైన కణం, అది ఎవరో గమనిస్తున్నారంటే తన పద్ధతిని మార్చుకుంటుంది, ఎవరూ లేరనంటే తన దారిన అది వెళ్తుంది. ఓకే. ఇప్పుడు కెమెరా చేయాలన్నా బటన్లు వచ్చేసి మినిమం కెమెరాస్ ఉంటాయి, కాబట్టి దానికి ఎలా తెలుస్తుంది? సూక్ష్మాతి సూక్ష్మమైన వాటిలో ఆ కాంప్లెక్సిటీ మీకు అర్థం అవ్వాలి. అంటే ఏమని అర్థం? దీంట్లో ప్రతి కణము మనతో కనెక్ట్ అయి ఉంది. మనలో ఉండే కణాలు కూడా మనలో 120 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్ కూడా యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. ఒకటి కాదు నేను చెప్పేది, అన్ని సెల్స్ ప్రతిదీ కూడా. కాబట్టే మనము రాసే పెన్ను, ఒక విద్యార్థి ఉంటాడు, ఒక పెన్ను ఇచ్చామనుకోండి, ఈ పెన్ను నా దగ్గర ఉంటే నేను స్కూల్ టాప్ చేయగలుగుతానంటాడు, చేస్తాడు. అంటే ఏంటి? ఆ పెన్ను తనకలా సహకరిస్తుంది, అంటే దాంతో కనెక్ట్ అయిపోయాడు. ఆ రకంగా మనము దేంతోనైనా మనం కనెక్ట్ అవ్వచ్చు, దాని ఎనర్జీస్ని మనము తీసుకోవచ్చు, మన ఎనర్జీని దానికి పాస్ చేయవచ్చు. E=mc² మాదిరి. సో ఈ రకంగా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే సృష్టిలో ప్రతిదీ కూడా 2 రూపాలుగా ఉంటుంది. అందుకే మనకు కూడా వేదాల్లో విశ్వకర్మ చెప్పిన వాస్తులు అన్నిట్లో ఏంటంటే శబ్ద బ్రహ్మ, తర్వాత స్వరూప బ్రహ్మ, 2 వేరువేరుగా చెప్తారు. బేసిక్ రూపాల్లో చూస్తే అంటే శబ్ద రూపంలో ఒకటి, తర్వాత బ్రహ్మ రూపంలో ఒకటి, ఇవి 2 ఉంటాయి. 2 రూపాలుగా మనం చెప్పడం జరిగింది. వేవ్ రూపంలో, తర్వాత మాస్ రూపంలో. వేవ్ అనేది ఒక కాంతి, ఇది మాదిరి అప్ అండ్ డౌన్స్ వెళ్తుంది. అంత చిన్న కణానికే అంత తెలివి, అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంత స్థూల శరీరం అంటే మనకి ఎందుకు ఉండదు? కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే పంచభూతాలన్నీ కూడా మనకు మేనిఫెస్ట్ చేయడానికి కనెక్ట్ అయ్యేవి. ఓకే. ప్రూఫ్ అడుగుతారు ఏదైనా కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం, కళ్ళతో చూస్తే కానీ దేన్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ చూస్తే జపాన్లో ఒక సైంటిస్టు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు దీని మీద. వాటర్కి మేనిఫెస్టేషన్స్ కదా, వీటికి ఏమన్నా ఎనర్జీస్ ఉన్నాయి, నేను చెప్పినట్లు ఏమన్నా ఉందా అని చెప్పేసి కొన్ని గ్లాసులో తీసుకొని కొన్ని ప్రత్యేకమైన పదాలు ఒక్కొక్క దానికి చెప్పి వాటిని మళ్ళీ మైక్రోస్కోప్లో చూడడం జరిగింది. కొన్నికేమో ఐ లవ్ యూ అని చెప్పాడు, మీరు చాలా నాకు సహాయపడుతున్నారు, మనకిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పాడు. అప్పుడు చూస్తే అద్భుతంగా లోటస్ ఆకారంలో అవి ఫామ్ కావడం జరిగింది. అదే వాటర్కి ఇంకొక గ్లాసులో తీసుకొని ఒకటే సోర్స్ నుంచి తీసుకున్నది, అక్కడ దాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఐ హేట్ యూ, నువ్వు దేనికి పనికిరావు, ఈ ప్రపంచంలో నీ అంత వేస్ట్ ఇంకొకటి ఉండదు. చూస్తే అక్కడ ఉన్నటువంటి స్ఫటికాలన్నీ గజిబిజిగా తయారయ్యాయి. తేడా ఏముంది? వాటర్ ఒకటే, మైక్రోస్కోప్ ఒకటే, గ్లాస్ ఒకటే. మరి తేడా ఎక్కడొచ్చిందంటే మీరు చెప్పే శబ్దంతో అక్కడ మార్పు వచ్చింది. ఓకే, ఎలా జరుగుతుంది అది? అంటే నీటికి జ్ఞాపక శక్తి ఉంది, నీటికి స్పందించే గుణం ఉంది. నీరు యొక్క మాలిక్యూల్ ఏంటండి సైంటిఫిక్గా? H2O, 2 హైడ్రోజన్ మాలిక్యూల్, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది. అవును, H2O అంటాం. ఈ H2O అనేది మనం ఏదైతే చెప్తున్నామో వాటిని మెమొరీ చేసుకుంటుంది, గుర్తుపెట్టుకుంటుంది. మీరు చెప్పాక కదా తీసుకొని మైక్రోస్కోప్లో చూసేటప్పటికంతా అది మెమొరీ గుర్తుపెట్టుకుంటుంది. సో వాటర్ అఫర్మేషన్స్ అనేవి ప్రపంచంలో మొట్టమొదటిగా మళ్ళీ మన భారతదేశస్తులే గుర్తించారు దాన్ని. మీరు చూసారా? సినిమాలు చూడండి, సీరియల్ చూడండి, తర్వాత పురాణాలు ఎక్కడైనా చూడండి, ఋషులు ఎప్పుడు ఒక కమండలము తర్వాత ఒక పెట్టుకొని వెళ్తారు, అందులో నీళ్ళు ఉంటాయి. శాపం ఇవ్వాలన్నా ఆశీర్వాదం ఇవ్వాలన్నా ఏం చేస్తారు? నీళ్ళు తీసుకొని చల్లేవారు. ఆ నీటికి వాళ్ళు పాస్ చేసేవాళ్ళు వాళ్ళ ఎనర్జీస్, అక్కడి నుంచి ఎదుటి వాళ్ళకు పాస్ అయ్యేది. కాబట్టి ఇంత చాలా మంది చూస్తుంటారు, కొంతమంది కొన్ని దాంట్లో ఉన్నాయి కదా, వాళ్ళని ఒక జంతువుగా మార్చేస్తారు వాళ్ళు నీళ్ళు చల్లేసి. ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే నీరు ఒక వెహికల్గా మారుతుంది అని, అంటే నీరు మన ఎనర్జీస్ను ట్రాన్స్ఫర్ చేసే ఒక వెహికల్గా మారుతుంది. కాబట్టి వాటర్ మేనిఫెస్టేషన్స్ అనేవి పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి అది మనకు సపరేట్గా ఒక రోజు టాపిక్ వస్తుంది, వాటర్ మేనిఫెస్టేషన్స్, ఎలా మనం వాటర్ మేనిఫెస్ట్ చేస్తాం. యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీని వాటర్లోకి తీసుకొచ్చి మన యొక్క ఆశయాలను మనం దాటిని ఫుల్ఫిల్ చేసుకుంటాం, మన మేనిఫెస్టేషన్స్ని రియాలిటీగా ఎలా మార్చుకోవచ్చు వాటర్తో అనేది. కాబట్టి ఫస్ట్ వాటర్కున్న గుణాన్ని మీరు గుర్తించాలి. అట్ ద సేమ్ టైం పూర్వీకులు ఫ్లో వాటర్ని ఎక్కువగా తాగేవాళ్ళు, పారే నదిలో నీళ్ళని తాగేవాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ అయోనైజ్డ్ వాటర్. అని అంటే నీరు దొర్లుతూ వెళ్ళేటప్పుడు అవి రీఛార్జ్ అవుతుంది. కొండలు, కోనలు, మొక్కలు, ఎన్నో ఔషధాలు అవన్నీ జారుతూ వస్తున్నప్పుడు అవి రీఛార్జ్ అవుతూ వస్తుంది. అందుకే అందరు ఋషికేశ్కి వెళ్ళి నీళ్ళు తాగుతున్నారు, లీటర్ 800-1000 రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నారు. ఎందుకు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ అయనైజేషన్, ఈ మూమెంట్ చూసారా మీరు, వెళ్తుంటుంది.
ఏం మనకి ఇండికేట్ చేస్తుంది ఇది అంటే మనిషి అయినా ఎవరైనా సరే ఎంత మూమెంట్ చేస్తూ ఉంటే అంత ఆరోగ్యం. డాక్టర్లు ఏం చెప్తారు, తిని కూర్చుంటే రోగాలు వస్తాయి, కదులుతూ ఉంటే ఎనర్జీగా ఉంటుంది. అరే మీ కీళ్ళు కానీ మీ మజిల్స్ కానీ ఏవైనా కదలికల్ని ఎంజాయ్ చేస్తాయి తప్ప కూర్చొని ఉండేది ఎవరికి ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ బాడీకి కూడా ఇష్టం ఉండదు. మన మైండ్లో అలసతనం అనేది వచ్చి మనం కూర్చుంటాం తప్ప బాడీకి కూడా ఇష్టం ఉండదు. సో వాటర్ ఇస్ ద వండర్ఫుల్. అయితే వాటర్ అఫర్మేషన్స్ ఈ మేనిఫెస్టేషన్స్ మనకి ఎలా కనెక్ట్ అవుతాయి ఎందుకనంటే మన బాడీలో కూడా 63% వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ ఎక్స్ట్రా సెల్యులార్ ఇంట్రా సెల్యులార్ బ్లడ్ ఈ రూపంలో ఉన్నాయి. భూమిని తీసుకుంటే భూమిలో కూడా 3 వంతులు నీళ్ళు ఉన్నాయి, 1 వంతు మాత్రమే మనకు భూమి ఉంది. సో భూమిలో 63%, మనలో 63% వాటర్ ఉన్నాయి కాబట్టి మనకు ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి నాగరికత, సివిలైజేషన్ తర్వాత ఏదైనా తీసుకోండి, ఫస్ట్ నాగరికత మనం చూసుకుంటే మనదే సింధు నాగరికత, సింధు. కాబట్టి నీరు ఎక్కడుందో అక్కడ నాగరికత మొదలవుతుంది. నీరు ఎక్కడుందో ఆ భూమికి విలువ పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో 1 ఎకరా 200 కోట్లు పలికే ల్యాండ్ నేను చూపిస్తాను గండిపేట దగ్గర. ఎందుకు అక్కడ ఎదురుగా నార్త్ వాటర్ ఉంటే నాకు ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు, గతంలో 2 times తను ఏపీలో చేశారు, ఆంజనేయులు అని. తను నాకు నార్త్ వాటర్ ఉన్న వాటర్ మీరు సైట్ వెతికి పెట్టండి, ఎంత డబ్బైనా తీసుకుందామన్నారు. అంటే అంత వాల్యూ. ఎందుకు నార్త్కు వాటర్ వస్తే ఆ ఏరియాకు వాస్తు బలం అనేది పెరుగుతుంది. నార్త్ లోనే మనకి నుయ్య కానీ బోర్ కానీ వేసుకుంటాం. ప్రతి ఇంట్లో నార్త్ ఈస్ట్లో మనము బోరు వేసుకుంటాము. ఈస్ట్ నుంచి గాలి, నార్త్ నుంచి ఎయిర్. ఇవి 2 ప్రధానమైనటువంటివి. ఇవి 2 లేకపోతే మనం క్షణం కూడా ఉండలేం. కాబట్టి మ్యాక్సిమం 1 or 2 minutes కంటే ఎక్కువసేపు మనం గాలి పీల్చకుండా ఉండలేం. నీరు దాకపోతే శరీరం పడిపోతుంది. కాబట్టి ఇవి 2 బేసిక్ నీడ్స్. కాబట్టి ఇలా మనం వాటర్తో అఫెక్ట్ అయి ఉన్నాం. కాబట్టి ఈ వాటర్ మేనిఫెస్టేషన్స్ అనేది కానీ మీరు చేయగలిగారు అనుకోండి, దట్ విల్ బి ద టాప్ మేనిఫెస్టేషన్స్. ఒక షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయనంటే అది వాటర్ మేనిఫెస్టేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.